జీవించు సాధించు కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఈజ్ డాక్టర్ హిప్నో కమలాకర్, స్టేజ్ హిప్నటిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. ఒక సుప్రసిద్ధమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడం కోసం మరలా నేను యాంకర్గా మీ ముందుకు వచ్చాను. ఇంతకు ఆ సుప్రసిద్ధ వ్యక్తి ఎవరు? వరంగల్ జిల్లాలో జన్మించి విశాఖపట్నంలో వికసించి సమైక్య రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఉభయ రాష్ట్రాలను పరిమళిస్తున్న ఆ వ్యక్తి మేధా చిరంజీవి. లెర్న్ ఇంగ్లీష్, వరల్డ్ ఈజ్ యువర్స్ అంటూ లక్షలాది మందికి స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వటమే కాకుండా విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలలో ఎలా ఎదగొచ్చో వ్యక్తిత్వ వికాస సూత్రాలను కూడా తెలియజేస్తూ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంస్థను స్థాపించి లక్షలాది మందికి శిక్షణ ఇచ్చిన ఆ వ్యక్తి మేధా చిరంజీవి. నమస్కారం చిరంజీవి గారు. నమస్తే అండి. ఈరోజు మా నెంబర్ 1 ఛానల్ స్టూడియోకి వచ్చి మీరు మా ప్రేక్షకులకి సందేశం ఇవ్వడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు స్వాగతం పలుకుతున్నాం. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే నేర్పడం కాకుండా అనేక రంగాలలో వాళ్ళు ఎదగటానికి కావాల్సిన వ్యక్తిత్వ వికాస సూత్రాలు కూడా తెలియజేస్తూ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించి ఉభయ తెలుగు రాష్ట్రాలను కూడా ఎన్నో బ్రాంచ్లు నెలకొల్పి మీరు ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. అలాగే మీ బాటలోనే, మీ వృత్తిలోనే పయనించే విధంగా మరి ఎంతోమంది కూడా మీరు మార్గదర్శకంగా నిలిచారు. అటువంటి మీరు ఈరోజు మా ఛానల్ ప్రేక్షకుల కోసం, అంటే మీరు ఒక విజేత, అట్లాగే మరింతమంది విజయం సాధించడానికి మాకు అనేక విషయాలు మీరు తెలియజేయాల్సి ఉంది. ఆ విజేతగా మారటానికి కావాల్సిన సూత్రాన్ని తెలియజేసే ముందు అసలు విజయం అంటే ఏమిటో మీ మాటల్లో చెప్తారా? తప్పకుండా. నా దృష్టిలో విజయం అనేది ఒక నిరంతర ప్రయాణం. జనరల్గా ఏదో ఒకటి సాధించినంత మాత్రాన అది విజయం కాదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే అంటారు సక్సెస్ ఈజ్ ఎ రోడ్ విచ్ ఈజ్ ఆల్వేస్ అట్ ద కన్స్ట్రక్షన్. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్. మనం లైఫ్లో ఏదైనా ఒకటి సాధించగానే అంతకంటే ఇంకోటి ఉంటుంది, అంతకంటే ఇంకోటి ఉంటుంది. అందుకే సక్సెస్ అనేది ఒక నిరంతర ప్రయాణం. బట్ ఈ సక్సెస్ అనేది మనం చాలామందిని చూస్తూ ఉంటాం. నా దృష్టికి వస్తే దీని డెఫినేషన్ ఏమంటారంటే, ఒక వ్యక్తి ఎదగడం కాదు, గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్, బట్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. అంటే నువ్వు ఒక్కడి జీవితంలో పైకి వచ్చినంత మాత్రం నువ్వు సక్సెస్ఫుల్ కాదని నేను అనుకుంటున్నాను. ఒక టీచర్ సక్సెస్ ఎప్పుడవుతాడు అంటే తన చుట్టూ ఉన్న స్టూడెంట్స్లో బెస్ట్ని బయటికి తెచ్చినప్పుడు. అలాగే ఈరోజు నేను సక్సెస్ అని ఎప్పుడు జనాలు అంటారు అంటే, నా స్టూడెంట్స్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని జీవితంలో బాగా స్థిరపడ్డప్పుడే నేను సక్సెస్ అంటారు. అంటే సక్సెస్ అనేది మనం ఎదగడమే కాదు, మన చుట్టూ ఉన్న జనాల్లో ఉన్న బెస్ట్ని బయటికి తీసినప్పుడే మనం సక్సెస్ఫుల్ అనే సూత్రాన్ని నేను నమ్ముతాను. ఇకపోతే ఇంకా కొంచెం మనం చూసుకుంటే సక్సెస్ అనేది పర్సనల్ లైఫ్లో ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటుంది, సోషల్ లైఫ్లో ఉంటుంది. వ్యక్తిగత జీవితాల్లో చాలామంది చాలా ఆనందంగా ఉంటారు, కానీ సోషల్ లైఫ్లో అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో ఫెయిల్యూర్గా ఉంటారు. కొందరు ప్రొఫెషనల్గా అద్భుతంగా ఎదుగుతూ ఉంటారు, ప్రమోషన్స్ అలా ఎదుగుతూ ఉంటారు, కానీ ఫ్యామిలీ లైఫ్లో ఆనందం ఉండదు. అలాగే సోషల్ లైఫ్లో గుర్తింపు ఉండదు. కొందరికి పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఏ ఎదుగు ఉండదు, కానీ సొసైటీలో మంచి పేరు ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి అంటే, సక్సెస్ అనేది పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటూ సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రొఫెషనల్గా మనం రోజు రోజుకి ఎదిగితే అప్పుడు మనం సక్సెస్ అని నేను అనుకుంటాను. సో సక్సెస్ అనేది ఇట్స్ అన్ ఆల్రౌండ్ ప్రాసెస్ అండ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. థ్యాంక్ యూ సార్. ఇందుకు మీకు తెలిసిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన కొంతమంది విజేతల గురించి చెప్పండి. నాకు నిజంగా పెద్ద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళంటూ కాదండి. నిజ జీవితంలో నేను చాలా వరకు నా సర్కిల్లోనే నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను నేను ఈ కెరీర్ స్టార్ట్ చేయకముందు, స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయకముందు అందరూ మామూలుగా ఆక్తాయిగా తిరుగుతూ అలా అల్లర్చిల్లరగా ఉన్నవాడిని. కానీ ఎప్పుడైతే ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది, ఇన్ఫ్లుయెన్స్ అయింది నా స్టూడెంట్స్ దగ్గర. వీళ్ళు పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు కాదు, కానీ ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క మంచి లక్షణం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకరోజు నేను మార్నింగ్ ఎస్ఆర్ నగర్లో మా ఇన్స్టిట్యూట్, నేను ఎర్లీ మార్నింగ్ నేను వెహికల్లో వెళ్తూ ఉంటే అప్పటికే నేను 5 minutes లేట్ అయ్యాను. లేట్గా ఏముందులే టీచర్గా వెళ్ళొచ్చు, 5 minutes లేట్ అనుకున్నాను. బట్ ఈలోపు ఒక స్టూడెంట్ని చూస్తే రోడ్డు మీద పుస్తకం పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు అబ్బాయి. అర్లీ మార్నింగ్ ఆ పరిగెత్తడం చూస్తుంటే ఎక్కడిగా అని చూస్తే ఆ చేతిలో నా మేధా ఇన్స్టిట్యూట్ బుక్ కనపడింది. ఓ మన స్టూడెంట్. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక వెహికల్ ఉన్నవాడిని ఇంత నింపాదిగా ఒక టీచర్గా వెళ్తున్నాను,
బట్ ఒక విద్యార్థి అసలు రోడ్డు మీద పరిగెడుతున్నాడు, ఆయనకి నాకు డిఫరెన్స్ ఏంటి, అసలు టీచర్ అయినంత మాత్రాన ఇలా ఉండొచ్చా అనుకున్నాను. దట్ ఈస్ దట్ లాస్ట్ డే మళ్ళీ నేను ఎప్పుడు క్లాస్కి లేట్ వెళ్ళలేదండి. సో ఇలా ఎన్నో సంఘటనలు నిత్య జీవితంలో. నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు రామచంద్రం అని మా వ్యవసాయం కౌలుకు చేసేవాడండి. ఆయనలో డిసిప్లిన్ నేర్చుకున్నాను. సో నా వ్యక్తిగత జీవితంలో సో మా బావగారు ఆయనలో ప్రతి పనిని పక్కాగా చేయడం ఎలాగ నేర్చుకున్నాను. ఇలా నాకు బయట పుస్తకాల్లో కానీ బయట వాళ్ళకంటే ఎక్కువ నా ఫ్యామిలీ మెంబర్స్, నా సర్కిల్లో నుండే నేను ఇన్ఫ్లుయెన్స్ అయినవి చాలా ఉన్నాయండి. చాలా సంతోషం అండి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈరోజు మన ముందున్న వ్యక్తి అటు వ్యక్తిత్వ వికాస రంగంలోనూ స్పోకెన్ ఇంగ్లీష్లోనూ అత్యంత నిష్ణాతులైన వ్యక్తులు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆయన నుంచి మీకు కావాల్సిన చక్కటి సూచనలు కూడా పొందొచ్చు. ఆసక్తి కలిగిన వారు ఫోన్ చేయొచ్చు. చిరంజీవి గారు, ఇప్పుడు విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, పారిశ్రామిక రంగం, అలాగే రాజకీయ రంగం, ఇట్లా అనేక రంగాలు ఉన్నాయి. ఈ అన్ని రంగాలలోనూ విజయ సూత్రాలు ఒకే రకంగా ఉంటాయి, వేరువేరుగా ఏమైనా ఉంటాయి? విజయానికి సూత్రాలంటూ యాక్చువల్గా ఉండవండి నా దృష్టిలో. పర్టికులర్గా ఇవి చేస్తే విజయం సాధిస్తారని ఉండరు. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సక్సెస్ అనేది ఒకే ప్రిన్సిపల్ ఒకరికి సక్సెస్ని ఇవ్వచ్చు, అదే ప్రిన్సిపల్ ఇంకొకరికి అది సక్సెస్ని ఇవ్వకపోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక విధంగా పనిచేయడం అనేది ఆ వ్యక్తికి మాత్రమే అది సూట్ అవుతుంది, దాన్ని ఇంకోళ్ళు అప్లై చేయడానికి లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమడిగారట అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ వాట్ విల్ యూ డూ అన్నారు. మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయకపోతే మీరు ఏం చేస్తారు అని. అబ్బాయి లేసి ఐల్ పిటీ యువర్ ఆర్గనైజేషన్ అన్నాడు. ఐల్ పిటీ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్పి లేసి వచ్చేసాడు. అతన్ని పిలిచి జాబ్ ఇచ్చారు. ఇదే ఆన్సరు, అంటే మీ సంస్థను చూసి జాలి పెడతాను నన్ను సెలెక్ట్ చేయకపోతే అని చెప్పి లేసి వచ్చాడు. ఇది ఎలా స్ప్రెడ్ అయిందో తెలియదు, ఇంకో స్టూడెంట్కి వచ్చింది. ఆ అబ్బాయి నన్ను అంటాడు, నేను ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూ స్కిల్స్ చెప్తున్నప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తారు అంటే నేను ఆన్సర్ చెప్పాను, సార్ సెలెక్ట్ కాకపోతే ఇంటికి వెళ్ళి నా స్కిల్స్ డెవలప్ చేసుకుంటాను, అప్డేట్ చేసుకుంటాను, బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాను సార్ అని చెప్పాలి అని నేను. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అది కాదు సార్ ఇలా చెప్తే ఆయన్ని పిలిచి జాబ్ ఇచ్చారట అంటాడు. అప్పుడు నేను అడిగింది ఏంటంటే, నిన్ను సెలెక్ట్ చేయకపోతే ఏం చేస్తావు అంటే, మీ సంస్థను చూసి జాలి పెడతాను అన్నాడు కదా, ఆయన ఎవరు అంటే ఐఐటి ఖరగ్పూర్ టాపర్. అతడు ఐఐటి ఖరగ్పూర్ టాపర్ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో నన్ను సెలెక్ట్ చేయకపోతే నాలాంటివన్నీ వదులుకున్నందుకు మీ సంస్థను చూసి జాలి పెడతాననగలిగాడు. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ అది. బట్ మన పరిస్థితి ఏంటి? నిజంగా మనం ఆ స్థితిలో ఉంటే మనకు ఆ ఆన్సర్ సూట్ అవుతుంది. బట్ మనకి ఏ స్థితి లేకుండా, మనకంత కాన్ఫిడెన్స్ లేకుండా, అకాడమిక్ రికార్డ్ లేకుండా మనకు ఆన్సర్ సూట్ అవ్వదు. అలాగే సక్సెస్ ప్రిన్సిపల్స్ కూడా ఒకరికి వర్తించినవి ఇంకోరికి వర్తించాలని లేదండి. ఇవన్నీ ఏంటంటే సిచ్యువేషనల్గా వైజ్నెస్ అంటారు. అందరికీ 5 సెన్సెస్ కామన్గా ఉంటాయి, పంచ జ్ఞానేంద్రియాలు. బట్ 6th సెన్స్ అనేది ఉపయోగించాలి, దాన్నే కామన్ సెన్స్ అంటారు. ఈ కామన్ సెన్స్ ఎవరైతే మనం సరిగ్గా ఉపయోగిస్తామో వీళ్ళు సక్సెస్కి దగ్గర అవుతారో అనేది నా అభిప్రాయం. సో దీనికంటూ ఒక ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండవండి. సక్సెస్ అనేది ఇట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్, వాళ్ళ స్టైల్లో వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా సక్సెస్కి రోడ్డు నేనే వేసుకున్నాను, నేను డిఫైన్ చేసుకున్నాను. ఒకప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మామూలుగా మూసపోసిన పద్ధతిలో గ్రామర్ చెప్పడం, ప్రాక్టీస్ చేయడం ఇది ఉండేది. నేను అవన్నీ తీసేసి లాంగ్వేజ్ ల్యాబ్ పెట్టినప్పుడు ఇదేంటి కొత్తగా అన్నారు, అందరూ విమర్శించారు. బట్ అది సక్సెస్ అయింది. ఆ తర్వాత అందరూ నన్ను ఫాలో చేశారు. ఆ తర్వాత నేను అసలు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం మానేశాను. 2 సంవత్సరాలు నా ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ గ్రామర్ అనేది చెప్పకుండా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాను. అప్పుడు అందరూ అన్నారు, అసలు గ్రామర్ చెప్పకుండా ఇంగ్లీష్ ఎలా చెప్తారు అని చెప్పి మేధావులు అనుకున్న వాళ్ళు చాలామంది విమర్శించారు. బట్ 2 సంవత్సరాలు అన్నీ ఫేస్ చేశాను. బట్ 2 సంవత్సరాల తర్వాత అసలు గ్రామర్ లెసన్స్ అన్ని తీసేసి నా సిలబస్ని ఫాలో చేశారు. సో ఇలా ఏమవుతుందంటే, మనం ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి. మనం సక్సెస్ అయ్యే క్రమంలో మనం అంటూ నమ్మిన ఒక సిద్ధాంతాన్ని, అనుభవించిన ఎక్స్పీరియన్స్ని జనాల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ దాన్ని క్వశ్చన్ చేస్తారు, ఫస్ట్ దాన్ని రిజెక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఫేజ్లో దాన్ని క్వశ్చన్ చేస్తారు, థర్డ్ ఫేజ్లో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఆ జనాలు మనం ఏదైనా ఒక కొత్త పద్ధతిలో ప్రయత్నిస్తున్నప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు. ఆ రిజెక్ట్ చేసినప్పుడు రెసిస్టెంట్గా మనం ఉండాలి, తట్టుకొని. ఆ తర్వాత క్వశ్చన్ చేస్తారు, దానికి ఆన్సర్ చేయగలగాలి, అప్పుడు కన్విన్స్ అవుతారు. థర్డ్ ఫేజ్లో వాళ్ళు మనతో యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ లేకుండా చెప్పడం మొదలెట్టాను. థియేటర్ ఆర్ట్స్ టెక్నిక్స్ పెట్టినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడం అంటే ఈయన థియేటర్ ఆర్ట్స్ ఏంటి, డ్యాన్సులు నేర్పిస్తాడు, డయాస్ మీద డ్యాన్సులు వేయిస్తాడు, అమ్మాయిలను అబ్బాయిలాగా వేషాలు వేయిస్తాడు, అబ్బాయిలు అమ్మాయిల వేషాలు వేయిస్తాడు, ఈ యాక్టివిటీస్ ఎందుకు, స్పోకెన్ ఇంగ్లీష్కి దీనికి సంబంధం ఏంటి అని విమర్శించడం వాళ్ళు ఉన్నారు. బట్ 60% ఆఫ్ ద యూత్
వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుపోవడానికి కారణం భయం, బిడియం, మొహమాటం, నలుగురిలో నవ్వలేకపోవడం, నలుగురిలో హాయిగా నిర్భయంగా కాలరెత్తి నడవలేకపోవడం. ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే పర్ఫార్మెన్స్ ద్వారా వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ రావాలి అంటే ముందు ఆ ఇన్హిబిషన్స్ తీసేయాలని చెప్పి థియేటర్ ఆర్ట్స్ టెక్నిక్స్ యూజ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు నేను రీసెంట్గా లాంగ్వేజ్ థియేటర్ అనేది పెట్టాను. ఇలా ప్రతి కొత్త వెంచర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రజలు దాన్ని ఎవరైనా సరే ముందు రిజెక్ట్ చేస్తారు తెలియక, తర్వాత ఫేజ్లో క్వశ్చన్ చేస్తారు. అప్పటికి కన్విన్స్ చేయగలిగితే థర్డ్ ఫేజ్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే మనం నమ్మిన సిద్ధాంతాన్ని, మనం అనుభవించిన సక్సెస్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఒక బిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని ధైర్యంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విజయం మన వైపే ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం. మీరే మీ మాటల్లో చెప్పారు, కొంతమంది ఒక విషయంలో సక్సెస్ అవుతారు, పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇట్లా ఒక విషయంలో సక్సెస్ అయ్యే వ్యక్తి మరొక విషయంలో ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అవ్వటం వెనకాల కారణాలు ఏమిటంటారు? చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రొఫెషనల్గా ఒక వ్యక్తి ఎదగాలనుకోండి, 24 గంటలు తన ఆశ, ధ్యాస, శ్వాస అంతా ప్రొఫెషనల్ లైఫ్ మీద పెడతారు. అప్పుడు తను నమ్ముకుని ఇంట్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళ మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. జీవించు సాధించు కార్యక్రమాలు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. జీవించు సాధించు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చెప్పండి చిరంజీవి గారు, ఇప్పుడు ఈ విజయం సాధించడంలో వైఖరి యొక్క పాత్ర, యాటిట్యూడ్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందండి? యాక్చువల్లీ చాలా వరకు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది దాని గురించే. నిజంగా వ్యక్తి యొక్క బిహేవియర్ అంటేనే యాటిట్యూడ్, ఆలోచన విధానం. మనుషులకి జంతువులకి డిఫరెన్స్ ఏంటంటే, లైక్ మ్యాన్ ఇస్ ఇల్ ఎక్విప్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, బట్ ఒకే ఏరియాలో మ్యాన్ ఇస్ వెల్ ఎక్విప్డ్, ఎబిలిటీ టు థింక్, ఆలోచన జ్ఞానం ఇచ్చాడు. ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేదే మ్యాటర్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ ఎప్పుడు కూడా అది బయట పుట్టదు, అది మన ఆలోచనలో పడుతుంది. ఈ సొసైటీలో మనల్ని మనం ఎలా మోడిఫై చేసుకోవాలి అనుకోవాలి. ఈ మోటివేషన్ అనేది అది చాలామందితో ఉండే ప్రాబ్లం అండి. ఇది ఒక్కరితో కాదు, అందరికీ ఉంటుంది. ప్రతి స్థాయిలో ప్రతి వ్యక్తి ఏదో ఒక స్థాయిలో డిమోటివేట్ అవుతూ ఉంటాడు. మనం చేసే ప్రయత్నాల్లో ఒక పెద్ద హర్డిల్ వచ్చినా, అనుకున్న విధంగా విషయాలు జరగనప్పుడు సాధారణంగా డిమోటివేట్ అవుతూ ఉంటాం. అది జరగకూడదు ఏమీ కాదండి, ఇట్ ఇస్ నాట్ అన్కామన్, ఇట్స్ వెరీ కామన్ అన్నమాట. కాబట్టి ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మన లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడు, మనం చేయాలనుకున్న పని ఒక ఉన్నతంగా ఉన్నప్పుడు, దానికి మీద మనకు ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు. జనరల్గా రెండు విషయాలు మనుషుల్ని బాగా మోటివేట్ చేస్తాయి. ఒకటి ప్రేమ, రెండవది భయం. ప్రేమ మోటివేట్ చేస్తుంది, లేదా భయం కూడా మోటివేట్ చేస్తుంది. ప్రేమ అంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మామూలు భాషలో చెప్తాను. ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, సక్సెస్ నేర్చుకోవాలంటే ముందు ఆ భాష మీద ప్రేమ ఉండాలి. ఇది నేర్చుకోవాలి. 6 సంవత్సరాల వయసు నుండి 66 సంవత్సరాల వయసు దాకా ప్రతిరోజు మాటలో వచ్చే ఇంగ్లీష్ పదాలు నా జీవన విధానంలో అదొక భాగం. కాబట్టి ఇది నేను నేర్చుకోవాలంటే దాని మీద ప్రేమ ఉండాలి. లేదనుకోండి, కనీసం భయమైనా ఉండాలి. ఈరోజు నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోతే నేను జాబ్లో సక్సెస్ కాలేను, ప్రొఫెషనల్గా ఎదగలేను, నలుగురిలో 4 సందర్భాల్లో ఖచ్చితంగా కావాల్సినట్టుగా ఎక్స్ప్రెస్ చేయలేను, అప్పుడు నా కెరీర్లో ఎదుగుదల ఉండదు అనే భయమైనా ఉండాలి. భయం అంటే నెగిటివ్ ఫియర్ కాదండి, కన్స్ట్రక్టివ్ ఫియర్, అదొక పాజిటివ్ ఫియర్. ఈరోజు ఒక ఉన్నతంగా ఇది సాధించాలి అనే ఒక ప్రేమ ఉండాలి, దాని మీద నేను సాధించాలనే ఇష్టం ఉండాలి. అది లేనప్పుడు ఏమీ సాధించకపోతే నాకు అసలు గుర్తింపు ఏంటి, నన్ను మనిషిగా ఎవరు చూస్తారు, అసలు నన్ను కన్సిడర్ చెయ్యరు కదా, నా ఐడెంటిటీ పోతుంది కదా అనే భయమైనా ఉండాలి. అందుకే చేసే పని మీద ప్రేమను పెంచుకోవాలి. లేకపోతే కనీసం ఆ పని చేయకపోతే వచ్చే నష్టాల గురించి భయమైనా ఉండాలి. ఈ రెండు మనిషిని మోటివేట్ చేస్తాయి. అయితే మనం మోటివేట్ చేసుకోవడానికి చిన్న టిప్స్ ఏంటంటే, సరదాగా ఒక లక్ష్యం పెట్టుకొని దాంట్లో చిన్నది సాధించగానే మనల్ని మనం అప్రిసియేట్ చేసుకోవడం, మనం దాన్ని అనౌన్స్ చేయడం నలుగురికి.
ఈ అనౌన్స్ చేయడం ద్వారా, అప్రిసియేట్ చేసుకోవడం ద్వారా కూడా మనం మోటివేట్ అవ్వచ్చు. పుస్తకాలు చదివి మోటివేట్ అవ్వచ్చు, మన జీవితంలో ఉండే రకరకాల వ్యక్తులను చూసి మోటివేట్ అవ్వచ్చు. కాకపోతే మోటివేట్ అవ్వాలనే కోరికైనా మనలో ఉండాలి. సార్, ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడితే ఆత్మవిశ్వాసం ఉంటే ఏమైనా చేయగలరు, ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు ఈ ప్రపంచంలో దేనినైనా సరే చేరుకోగలరు అని అంటుంటారు. అసలు ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? ఇది ప్రత్యేకించి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి? ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఏమైనా చేయొచ్చు అనే స్టేట్మెంట్ని నేను ఒప్పుకోనండి. నువ్వు ఏం చేయగలవో దానికి సంబంధించిన విశ్వాసం ఉండాలి, అది మాత్రమే చేయగలం. బట్ ఆత్మవిశ్వాసం ఉంటే ఏమైనా అంటే ఏమైనా చేయలేం. మనం ఏం చేయగలమో ముందు ఏం చేయాలనుకున్నామో నిర్ధారించుకోవాలి. దానికి సంబంధించిన ఒక విశ్వాసం మనకు ఉండాలి, ఒక నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే నేను చేయగలను నమ్మకం. నమ్మకం ఎలా వస్తుంది అంటే 4 విధాలుగా. జనరల్గా నమ్మకానికి సంబంధించి పునాది మన ఆలోచనలో పడుతుంది. ఫస్ట్ ఈ ఆలోచనలో మన మీద మనకి నమ్మకం ఎప్పుడు వస్తుందంటే, ఈ ఆత్మవిశ్వాసం కూడా మనం ఏదైనా పదే పదే అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను అందంగా ఉన్నానని నేను నమ్మకం నాకు ఎప్పుడు వస్తుంది అంటే, రోజు అద్దం ముందుకెళ్ళి 4 సార్లు దూకొని 4 సార్లు నీట్గా తయారయ్యి ఐఎమ్ స్మార్ట్ అనుకుంటే నాలో ఫీలింగ్ వస్తుంది. ఇంత మాత్రం నమ్మకం వచ్చేదండి. మనం బయటికి వెళ్ళినప్పుడు జనాలు కూడా చెప్పాలి, యు ఆర్ స్మార్ట్, బాగున్నావు, నువ్వు అందగాడు, స్మార్ట్ అని చెప్పాలి. వాళ్ళు చెప్పాలి అంటే నేను అందంగా తయారవ్వాలి. సో వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత మనది మనం కంపేర్ చేసుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఒకప్పటి మీద ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఈ కంపారిజన్తో 3rd లెవెల్ అనమాట. ఇంకా 4th లెవెల్ ఏంటంటే, మనం అందంగా ఉన్నామని మనం నమ్మాలన్నా, జనాలు నమ్మాలన్నా ఎక్కడో ఒక చోట చిన్న సర్టిఫికేట్ రావాలి. కాబట్టి నలుగురిలో ఎక్కడో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడము, ఏదో ఒకటి చేసినప్పుడు ఓకే మిస్టర్ స్మార్ట్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఇది ఒక ప్రాసెస్ అండి. ఏదైనా ఫస్ట్ మనలో స్టార్ట్ అవ్వాలి. దీనికి సంబంధించిన ఆచరణ మొదలెట్టినప్పుడు జనాలు దాన్ని చెప్తూ ఉంటారు. అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఒకప్పటి నేను, ఇప్పటి నేను కంపేర్ చేసుకుంటూ ఒకప్పటి మీద ఇప్పుడు బాగున్నాను, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించి రియల్ లైఫ్లో మనం అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకోవాలి. అదొక సర్టిఫికేట్ లాంటిది అనమాట. ఈ ప్రాసెస్లో మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో హాయిగా వెళ్ళి అన్నం తింటూ ఉంటాం. అక్కడ కాన్ఫిడెన్స్తో క్రైటీరియా లేదు. అంటే మీకు కాన్ఫిడెంట్గా మీరు తినగలరు. ఎందుకు అంటే డైజెస్ట్ చేసుకోగలిగిన కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు తినగలుగుతారు. ఒక స్పోర్ట్, ఒక ఏదైనా గేమ్ ఆడారనుకోండి, వెళ్ళి ఫ్రెండ్స్తో అద్భుతంగా ఆడేస్తారు. ఎందుకంటే నేను ఫ్రెండ్స్ని ఓడించగలను, ఆడగలను, గెలవగలను నమ్మకం. ఇది అనుభవపూర్వకంగా వచ్చింది మీకు. కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఇంతకుముందు చెప్పాను, ప్రిపరేషన్. మీరు మా అమ్మాయి కాబట్టి చెప్తాను, మీరు వంట చేయాలనుకోండి, వంట చేయాలంటే ముందన్నీ ఉల్లిపాయలు తరిగి, పచ్చిమిరపకాయలు తరిగి, అన్నీ తరిగి పెట్టుకొని, కూరగాయలు తరిగి పెట్టుకొని అప్పుడు మనం వంట మొదలెడతాం. ఇవి ఏమీ చేయకుండా డైరెక్ట్ పోపు వేయడం మొదలెట్టారనుకోండి, ఖచ్చితంగా పోపు మాడిపోతుంది, క్వశ్చన్ లేదు. ప్రిపరేషన్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో, అన్నీ రెడీగా ఉన్నప్పుడు మీరు వంట చేసే విధానంలో తేడా ఉంటుంది. ఏవీ రెడీగా లేనప్పుడు వంట చేసే విధానంలో తేడా ఉంటుంది. కంగారు, టెన్షన్, ఏది ఎక్కడ ఉందో ఆడు, నూనె వేడవుతుంది, ఇక్కడ వంట కయ్యాలి, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి బాగా ప్రిపేర్ అయితే మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రిపరేషన్ ఇస్ ద మ్యాటర్. మీరు బాగా ప్రిపేర్ అయితే కాన్ఫిడెన్స్. ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా కాన్ఫిడెన్స్ రావాలంటే అది ఎక్కడ దొరికేది కాదు, మనం తెచ్చుకునేది కాదు. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు సాధిస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది మన మీద మనకి. అప్పుడు పెద్ద లక్ష్యానికి మనం ఈజీగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనం బలవంతులం అని ఎప్పుడు తెలుస్తుందంటే, కొంచెం మనకంటే చిన్నగా పేలగా ఉన్నా ఇద్దరు కొట్టేయాలి. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను కొట్టగలను అని. అప్పుడు మనకంటే పెద్దవాళ్ళని కొట్టడానికి ప్రిపేర్ అవ్వచ్చు. అసలు ఏ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా పెద్దవాళ్ళని కొట్టేయాలనుకున్నప్పుడు అది కష్టంగా ఉంటుంది. అందుకే చిన్న చిన్న విజయాలు సాధిస్తూ ఉండాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. చిరంజీవి గారు, మీరు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్గా చక్కగా భాష నేర్పిస్తుంటారు. అయితే ఈ భాష మనం మాట్లాడే క్రమంలో బాడీ లాంగ్వేజ్ పాత్ర ఏమైనా ఉంటుంది? చాలామంది మనకి ఇండియాలో ప్రాబ్లం ఇది ఒకటేనండి. చాలా వరకు మనకేంటంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, చాలా రీజన్స్ వల్ల, అంటే క్లాస్ రూమ్ సైజ్ కావచ్చు, మన మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ కావచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల కావచ్చు, చిన్నప్పుడే మన స్కూల్లోకి వెళ్తే 100 మంది విద్యార్థులు ఉంటారు, ఒక్కడే టీచర్ ఉంటాడు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఏంటి, డైరెక్ట్ కూర్చోండి, సైలెన్స్, దగ్గర చేతులు పెట్టుకోండి, ఇలా బాడీ లాంగ్వేజ్ మొత్తం ఫోల్డ్ చేయడం అలవాటు అవుతుంది. ఫోల్డ్ చేసి కూర్చోవడం, అలా బాడీ బిగపెట్టుకున్నప్పుడు నీకు మైండ్ ఓపెన్ అవ్వదు. అందుకే మనం ఒక స్పీచ్ ఇవ్వాలంటే మనం ఒక డయాస్ చూసుకుంటాం. డయాస్ మీద నిలబడి ఓపెన్గా చేతులు, కాళ్ళు, హెడ్ మూమెంట్ అన్నీ ఇస్తూ మాట్లాడతాం. సో బాడీ ఎంత ఓపెన్ అవుతే మైండ్ అంత ఓపెన్ అవుతుంది, కమ్యూనికేషన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ జనరల్గా మన కమ్యూనికేషన్లో మనం మాట్లాడే పదాలు
కేవలం 15% మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. అంటే మనం ఎంత ఎఫెక్టివ్ వర్డ్స్ వాడాం, ఆ ఎఫెక్టివ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, పదజాలం అనేది కేవలం 15% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జనాల్ని. కానీ ఆ పదాలు వాడుతున్నప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో, అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ని పెంచడం తగ్గించడం మాడ్యులేట్ చేయడం ఏదైతే ఉందో, ఇది 30% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మన పదాలు మనం అనుకున్న భావాన్ని చెప్పడంలో పదాలు అనేవి 15% కమ్యూనికేట్ చేస్తాయి. 30% మన ఆ పదాల అర్థం, 30% మనకు వాయిస్ కమ్యూనికేట్ చేస్తుంది. ఈ పదాలు ఈ వాయిస్ ఉన్నప్పుడు దానికి సంబంధించి బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్ అనేది 55% కన్వే చేస్తుంది. కాబట్టి బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. 55% నీ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అన్నాం అనుకోండి, ఆ గుడ్ మార్నింగ్ అనే 2 పదాలు 15% చెప్తే, గుడ్ మార్నింగ్ అన్నప్పుడు ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది అనేది నువ్వు ఇంటర్నల్గా ఎంత హాయిగా ఉన్నావో చెప్తుంది. అండ్ ఆ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్ కావచ్చు, లిప్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది 55% కమ్యూనికేట్ చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం చూడండి క్లాసుల్లో పిల్లల్ని కూడా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు టీచర్స్ కమాన్ స్టాండ్ అప్ సే అంటాం. ఎందుకు నించోబెట్టి అడుగుతామంటే కూర్చున్నప్పుడు బాడీ ఫోల్డ్ అయి ఉంటుంది, మైండ్ ఓపెన్ అవ్వదు, చెప్పాలనుకుంది చెప్పలేదు. ఒకసారి నించోబెడితే బాడీకి ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్లో బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు. అందుకే మనం ఏది కూడా ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే కూర్చున్నప్పుడు కానీ నించున్నప్పుడు కానీ హౌ కంఫర్టబుల్ అవర్ బాడీ ఈజ్ వెన్ యూ ఆర్ కమ్యూనికేటింగ్. మనం ఒక సోఫాలో కూర్చుండి అలా మీకు ఏ కాన్ఫరెన్సెస్ తీసుకోండి, ఎంత కార్పొరేట్ ఆర్గనైజేషన్లో కానీ ఎంత పెద్ద సంస్థలో కూడా కాన్ఫరెన్స్ ఎప్పుడు టేబుల్ ఉంటుంది, చుట్టూ చైర్స్ ఉంటాయి. బట్ లష్గా ఉండే సోఫాలో కూర్చుండి ఎవరు కాన్ఫరెన్స్ మీటింగ్ చేయరు. ఎందుకంటే సోఫాలో కూర్చున్నప్పుడు నడువు లోనికి వెళ్తుంది, అప్పుడు బాడీ ఫోల్డ్ అవుతుంది. బాడీ ఫోల్డ్ అయినప్పుడు, బాడీ బెండ్ అయిపోయినప్పుడు యు ఆర్ నాట్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. అందుకే ముందు బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయగలగాలి. చాలా సంతోషం చిరంజీవి గారు. ఈరోజు మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చి విజయ రహస్యాలు, సక్సెస్ సీక్రెట్స్ గురించి ఎన్నో చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఎందుకంటే కమలాకర్ గారు, మీరు నాకు 20 సంవత్సరాల క్రితం మీ క్లాసులు నేను విన్నాను. అద్భుతంగా ఆ రోజు ఇన్స్పిరేషన్, ఈ రోజు కూడా మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఇలా కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డియర్ వ్యూవర్స్, ఇది ఈరోజు జీవించు సాధించు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంతో రేపు ఇదే టైంకి మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.